2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. యూట్యూబ్లో మీ ఇంటర్వ్యూ చూసి అక్కడ పడమట సెంటర్లో బోర్డింగ్ ఉంది. ఫోన్ నెంబర్ చేసి మారుతి సార్ అక్కడ మాట్లాడారు. ఓకే, ఆయన మాట్లాడిన ఒక 2 నిమిషాలకే నేను నిర్ణయం తీసుకున్నాను. కన్విన్స్ అయిపోయాను. అదే రిజల్ట్ ఇప్పుడు మా బాబు చూపిస్తున్నాడు. మీరు చూసిన 4 మేజర్ చేంజెస్ ఏంటి సార్? బాబు కాలేజీలో ఉన్నదానికంటే డిగ్రీ అండి మాది, బీటెక్ కాదు, డిగ్రీ బిఎస్సి కంప్యూటర్స్. ఓకే, కాలేజీలో నాకు అంత నాణ్యంగా అనిపించలేదు. ఇక్కడ వచ్చి 1 మంత్ అవుతుంది, నేను సంతృప్తికరంగా ఉంటాను. ఓకే, సో మీకు కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిందా? అయింది. బాబు కూడా క్రియేట్ అయింది. బాబు నాకు రోజు చెప్తాడు ఏం జరిగింది ఏంటని. నేను సాటిస్ఫై. అండ్ మీరు డేర్ చేశారు, బిఎస్సి డిగ్రీ చేసినటువంటి అబ్బాయిని ఇటువైపు తీసుకొని వచ్చి, పర్లేదు ఏదో రకంగానే సరే మా అబ్బాయిని ఇటువైపు తీసుకొని వస్తే అవకాశం వచ్చిందని బట్టి సక్సెస్ అవుతారని మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ అలానే ఉంచుకోండి. నెక్స్ట్ ఎప్పుడైనా ఉన్నప్పుడు మీ అబ్బాయి జాబ్ క్రాక్ చేసినప్పుడు ఇదే వీడియో పెట్టుకుని మాట్లాడతాము. తప్పకుండా సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. యాక్చువల్ నేను ఇప్పుడే జాయిన్ చేసి తీసుకొచ్చాను మా మేనల్డ్. ఓకే, గారు బాబు యాక్చువల్లీ వెరీ గుడ్. వాడికి ఆల్రెడీ కాకినాడ ఆదిత్య వాడు జాబ్ ఆల్రెడీ క్రాక్ చేశాడు. ఆదిత్య దీంట్లో చేసేటప్పుడు నేను ఫైనల్ ఇయర్ అయిపోయింది మొన్న. నేను గుడ్ కానీ వాడు సివిల్, వాడికి నాన్ టెక్నికల్ కాకుండా టెక్నికల్ సైజ్ వెళ్ళాలని వాడి అభిప్రాయం. వాడికి ఇచ్చేస్తూ నేను మీ ఇంటర్వ్యూ చాలా చూసాను సార్, మీది సివిల్ వరకు కూడా చాయిస్ ఉంది, తీసుకుంటే బాగుంటది అని నేను అందుకు కోడింగ్ జాయిన్ చేద్దామని తీసుకొచ్చాను. ఓకే, వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చూద్దాం. వెరీ గుడ్ సార్. నేను అనుకోని ఇక్కడ దాకా వచ్చారు. కాదు, మీరు కనుక్కొని ఉండొచ్చు కదా, అంటే బయట చాలా మందిని కనుక్కున్నాను. చాలా నేను ఇక్కడికి ఎందుకు రావాలనుకున్నారు అసలు? అంటే సార్ చాలా ఇంట్రెస్ట్, సార్ నేను చూశాను. సార్ చెప్పే విధానం చాలా అంటే హ్యాపీ అనిపించింది. పిల్లడు జాబ్ చేస్తున్న సెకండ్ జాబ్ లేకపోతే బిజినెస్ కి వెళ్తారు, ఇది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ సార్ చెప్తున్నది ఎలా అంటే, ఎలాంటి పిల్లడైనా టైం వేస్ట్ చేయకుండా కంపల్సరీ కోర్సెస్ నేర్చుకుంటే ఆపర్చునిటీస్ ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయి. యాక్చువల్ వాడు సివిల్, వాడికి వస్తాయి రావంది నాకు అంతగా అవగాహన తక్కువ. నేను యాక్చువల్ బిజినెస్ చేస్తాను నేను. ఓకే, కానీ నేర్చుకుంటే బెటర్ గా ఉంటుంది లైఫ్ అనేసి నేను అభిప్రాయం కోడింగ్ తీసుకోవచ్చు. డెఫినెట్లీ అండి, మీరు ఏదైతే నమ్మకంతో వచ్చారో అది ఒమ్ము కాకుండా చూసుకుంటారు. ఎందుకంటే ఆయన ఏం ప్రామిసింగ్ వర్డ్స్ మాట్లాడతారో కూడా మేము నమ్మే వచ్చారు సార్. సుమన్ టీవీ వారు నమ్మే నేను వచ్చాను. అలాగే సార్, అలాగే ఈ అబ్బాయి డీటెయిల్స్ అన్ని తీసుకొని నేనే ట్రైన్ అయ్యేలా చేసుకుంటాను సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ అబ్బాయి ఎక్కడ జాయిన్ అయ్యి ఎన్ని డేస్ అయింది సార్? యాక్చువల్ గా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అండి. అతను బీకామ్ కంప్యూటర్స్ చేశాడు. మా రిలేటివ్స్ కొంతమంది ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారన్నమాట. ఓకే, ఒక విధంగా మెయిన్ రీజన్ ఏంటంటే నాకు కోడి జ్ఞానం గురించి తెలియటానికి మెయిన్ రీజన్ అయితే నాగరాజు గారి. ఎలా అంటారేమో, రీల్స్ చూసేటప్పుడు లేకపోతే యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు మీది సార్ది ఇంటర్వ్యూ చూశాను. మెయిన్ గా ప్రియా చౌదరి గారితో మీరు చేసే ఇంటర్వ్యూ చాలా చూశాను. అలాగే అలా చూస్తామనుకున్న క్రమంలో సార్ది మీద ఇంటర్వ్యూ చూశాను అన్నమాట. సో అతను కూడా ఐటీ బ్యాక్ వెళ్ళాలి అనే దాంట్లో ఇండస్ట్రీలోకి వెళ్ళాలనేది అతని కళ అనమాట. నేను ప్రీవియస్ గా మెడికల్ కోడింగ్ చేసేవాడిని అండి. ఓకే సార్. ఓకే, అయితే సరే అలాగే అని చెప్పి తను ఎలా అనుకుంటున్నప్పుడు మీ ఇంటర్వ్యూ సార్ ఇంటర్వ్యూ నేను చాలా సార్లు యూట్యూబ్ లో చూడటం జరిగింది. అలా అతను ఏంటంటే ఇక్కడ కాదు, నేను బెంగళూరు కానీ చెన్నైయో లేకపోతే హైదరాబాద్ ఇక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అవుతాను అన్నాడు. వద్దొద్దు, కోడికి నన్ను అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యే బదులు ఇక్కడే ఉంది కదా అని చెప్పి ఇక్కడ జాయిన్ చేశాను. సార్ బీకామ్ బ్యాక్గ్రౌండ్ కదా, మీ అబ్బాయి ఏమన్నా అంటే చిన్నగా ఒక్కొక్క డౌట్ అనిపిస్తుంది, క్రాక్ చేయగలుగుతాడా లేదా అనుకున్నటువంటి ఒక చిన్న డౌట్ వస్తుంది. మీకేం అనిపించింది అండి? అంటే మీతో మాట్లాడటం జరిగిందా ఇక్కడ జాయిన్ అయిన తర్వాత? రెగ్యులర్ గా అడుగుతానే ఉంటానండి. ఎవ్రీ డే కాకపోయినా 2 days కి 3 days కి నేను రెగ్యులర్ గా అడుగుతాను, ఎలా ఉంది నాన్న, ఎలా చేస్తున్నావు, ఏంటి, బాగుందమ్మా అని. రెగ్యులర్ గా ఓకే డాడీ అని చెప్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పర్టికులర్ గా గమనించింది ఏంటంటే, మామూలుగా 24-25 బ్యాచ్ అండి బీకామ్ కంప్యూటర్ ఇన్ లాస్ట్ 2 months బ్యాక్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకు ముందు ఏంటంటే 9:30 అవ్వగానే టీవీ చూడటం ఆపేసి వెళ్ళి బెడ్రూమ్ లోకి రీల్స్ చూస్తా కూర్చునేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఎవ్రీడే 12:30 వరకు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఎవ్రీడే. నేనే ఒక్కోసారి లేచి పడుకోవచ్చు కదా, ఇంత అంటే మనం చెప్పడం కాదు సార్, పిల్లలకు కూడా ఉండాలి. అతను ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడని నాకు ఇక్కడ అంతకు ముందేమో ఏం చేస్తాడు, ఎలా చేస్తాడని ఒక డౌట్ ఉండేది.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇదేదో సాధిస్తాడుతున్నా అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చిందండి. వెరీ గుడ్ సార్. 12:30 దాకా నైట్ ఎవ్రీడే అండి. బా గ్రేట్ సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించిన చేంజ్ ఏంటంటే మేము పర్టికులర్ గా అంతకు ముందు ఏదో టైం పాస్ చేసేవాడు, ఇప్పుడు టైం పాస్ చేయట్లేదండి అతను. వెరీ గుడ్ సార్. నాకు ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందండి, ఖచ్చితంగా హీ విల్ గెట్ అది. ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా మీ అబ్బాయికి జాబ్ క్రాక్ చేస్తారు. దానికి మేము కూడా మీతో పాటు ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎలా సార్ అంటే కోజ్ఞాన్తో మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, మీరు చూసినటువంటి ఎక్స్పీరియన్స్? ఫేస్బుక్ లో మీ ఇద్దరు ఇంటర్వ్యూస్ బాగా చూసేవాడిని. నాది సాయిరామ్ గారి. సాయిరామ్ గారిది. తర్వాత అడ్రస్ కనుక్కొని దాంట్లో ఫోన్ నెంబర్ చూసి నేను ఫోన్ చేశాను. ఓకే. ఫోన్ చేసి ఇక్కడ అడ్రస్ కనుక్కొని మా పాప తీసుకుని వచ్చి మాట్లాడాను. ఎన్ని డేస్ అయింది సార్ జాయిన్ చేయించి? 1 month అవుతుందండి. 1 month అవుతుంది. 1 month. ఓకే. 4th year అండి, ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ 4th year. ఓకే. సరే రెండింటిగా ఉపయోగపడుతుంది అని ఇక్కడ కోచింగ్ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి రెండింటికి రావటం జరుగుతుందండి. ఇప్పుడు అక్కడ సిఐటి క్లాసులకి వెళ్తుంది. ఎలా ఏమైనా చేంజ్ ఏమైనా చూసారా సార్? 1 month లో ఏమైనా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం? చూసామండి. ఓకే. చూసాం. పాపే చెప్తుంది అక్కడ డెప్త్ గా చెప్పట్లేదంటండి కాలేజీల్లో. ఓకే. ఇక్కడ బాగుంది నాన్న, టీచింగ్ అది బాగుంది అని చెప్పి అంటాను. షీఈ్ హ్యాపీ. హ్యాపీ. మీరు హ్యాపీ? హ్యాపీ. అమ్మా మీరు చెప్పండి అమ్మా, మీరు క్లారిటీ ఇవ్వండి మీ పాపకి సంబంధించి. కోచింగ్ వచ్చిన తర్వాత క్లారిటీగా అర్థం అవుతుందని చెప్తున్నారు. క్లారిటీగా అర్థం అవుతుందని చెప్తున్నారు. ప్రాక్టీస్ కూడా చేసుకుంటుందండి. ఓకే. సో మీరు హ్యాపీయా? హ్యాపీ అండి. ఓకే. ఇప్పుడు తను ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి కూడా నేర్చుకుంటున్నాను క్లారిటీగా. నేను కాలేజ్ లో కన్నా ఇక్కడ టెన్షన్ తగ్గింది. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. వచ్చారా సార్ మీ పాప? బ్రిలియోలో ప్లేస్ అయిందండి లాస్ట్ డిసెంబర్. బ్రిలియోలో. ఓకే. ప్యాకేజ్ ఎంత సార్? 6 LP అండి. 6 LP. గ్రేట్ సార్. ఎన్ని మంత్స్ సార్ ఇక్కడ జాయిన్ అయ్యి మీ పాప ఎన్ని మంత్స్? అసలు మీరు ఏం చేస్తుంటారు? 3.5 months కండి. 3.5 months కే జాబ్ వచ్చింది. ఓకే. సో ఐటీ బ్యాక్గ్రౌండ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ సార్? ఐటీ బ్యాక్గ్రౌండ్. ముగ్గురు అండ్ ఈసీ అండి, బీటెక్. ఓకే. నాకు 3 ఆడపిల్లలు, ఈ పాప పెద్ద పాప అండి. పెద్ద పాపకి 6 LP తోటి జాబ్ వచ్చింది. హ్యాపీయా మీరు? థ్యాంక్ యూ. సో మీరు చూసిన అంటే కాలేజ్ కి ఇక్కడికి చూసినటువంటి చేంజెస్ లో 3.5 months లో మీరు ఏం గమనించారు సార్ అసలు? బుక్ నాలెడ్జ్, ఇది కంపెనీలకి ఏం కావాలో మీరు నేర్పుతారని మాకు అర్థమైంది. ఓకే. ఇండస్ట్రియల్ నాలెడ్జ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్తారా మరి? నేను ఆల్రెడీ 5-6 మెంబర్స్ మీ దగ్గర జాయిన్ చేయించానండి ఆల్రెడీ. గ్రేట్. ఏం చెప్తారు సార్ కోజ్ఞాన్ గురించి చెప్పమంటే? అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళలో మా ఫ్రెండ్ వాడు అమ్మాయి మీ దగ్గర, తను కూడా 6 LP ప్యాకేజ్ అయింది. నేను ఇంకా 5-6కి సజెషన్ చేశాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉయ్యూరు నుంచి పేరెంట్స్ మీటింగ్ అనగానే అసలు మీకు ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు, కానీ మీరు అభిమానంతో ఇక్కడ దాకా వచ్చారు చూసారా? అంటే మీ పాప ఆల్రెడీ ప్లేస్ అయ్యి బయటికి వెళ్ళిపోయారు, అయినా సరే కోజ్ఞాన్ మీద రెస్పెక్ట్ తోటి మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా. వెరీ హ్యాపీ అండి. ఆ ఆనర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్.